జనవరి 8, 2026న ఎన్టీవీలో ఒక కథనం ప్రసారమైంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రికి మరియు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కి సంబంధం ఉందనే రీతిలో పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఈ కథనంపై తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ నేతృత్వంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇది క్యారెక్టర్ అసాసినేషన్ అని, నిరాధారణమైన ఆరోపణలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. జనవరి 13, 2026 అర్ధరాత్రి పోలీసులు ఎన్టీవీకి చెందిన జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. దొంతు రమేష్, సుధీర్ అండ్ పరిపూర్ణాచారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ తర్వాత వదిలేశారు. జర్నలిజం ముసుగులో వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని పోలీసులు పేర్కొన్నారు. నిరాధారమైన వార్తలు ప్రసారం చేసినందుకే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం సమర్థించుకుంది. ఎన్టీవీ అండ్ జర్నలిస్ట్ సంఘాల వాదన ఏంటంటే ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అర్ధరాత్రి అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని వాదించారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేనని జర్నలిస్ట్ యూనియన్లు ఖండించాయి. తర్వాత ఎన్టీవీ మేనేజ్మెంట్ ఆ కథనంపై క్షమాపణ కూడా చెప్పినట్టు వార్తలైతే వచ్చాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అరెస్టులను ఎమర్జెన్సీ రోజులతో పోల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తోందని విమర్శించారు. అయితే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే అరెస్ట్ అయిన జర్నలిస్టులకు కోర్టులో బెయిల్ లభించింది. ఈ అరెస్టుల వ్యవహారం జాతీయ మానవ హక్కుల కమిషన్ NHRC వరకు వెళ్లింది. నిబంధనలు పాటించకుండా అరెస్టు చేశారన్న ఫిర్యాదు మేరకు NHRC కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై నిఘా ఉంచారు. ఓవరాల్ గా చూస్తే ఒక వివాదాస్పద వార్తతో మొదలైన ఈ ఇష్యూ ఐఏఎస్ ఆఫీసర్ల ఫిర్యాదుతో సీరియస్ గా మారింది. ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి జర్నలిస్టులను అరెస్ట్ చేయగా ప్రతిపక్షాలు దీనిని పత్రికా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి. ప్రస్తుతం ఆ జర్నలిస్టులకు బెయిల్ వచ్చినా లీగల్ బ్యాటిల్ మాత్రం ఇంకా నడుస్తోంది. ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.